హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. నెక్స్ట్ డే కాలేజీలో. అవును మయు, నిన్న కాలేజీకి రాలేదేంటి అని అడిగింది శ్వేత. నా వరల్డ్ని చూడటానికి ఆ సైక్ ఇంటికి వెళ్ళాం, తను ఇంక రానివ్వలేదు అన్నది. తను ఆపినా ఆగే రకం కాదుగా నువ్వు అంటూ అనుమానంగా చూసింది. అవుననుకో, నా వరల్డ్ని వదిలి రాబుద్ది కాలేదు. చా, నమ్మే నిజం చెప్పవే. మయు మొహంలో సిగ్గు కొంచెం కొంచెం వచ్చిపోతుంటే, నిన్నే మయు అంటూ జడలాగింది. అంటే శ్వేత, నేను ఆ సైక్ని ఇష్టపడుతున్నానేమో అని డౌట్గా ఉంది అంటూ చిన్నగా చెప్పింది పీకాక్ గర్ల్. హే, నిజంగానా అంటూ పెద్దగా అరిచింది శ్వేత. చిన్నగా, నాకే ఇంకా కన్ఫామ్ అవ్వలేదు. నీ మొహంలో సిగ్గే చెప్తోంది నీలోని డెవిల్ ఆ సైక్కి పడిపోయిందని. మరి తనతో ఎప్పుడు చెప్తున్నావు అని అడిగింది ఆత్రంగా. ఎప్పటికీ చెప్పను అంటూ పెన్నుతో బుక్కు మీద డిజైన్ వేస్తోంది. అదేంటే అని అడిగింది ఆశ్చర్యంగా. ఎందుకు చెప్పాలి? అబ్బా మయు, నువ్వు నిజంగా డెవిల్వే. చిన్నప్పటి నుంచి ధ్రువ్తో గొడవ పడేదానివి. ఆ తర్వాత తను ప్రపోజ్ చేస్తే నో చెప్పావు. ఇప్పుడు నువ్వు లవ్ చేస్తూ చెప్పనంటావు. నువ్వు ఇలాగే లేట్ చేయి, ఆ రిత్విక వచ్చి ధ్రువ్ని ఎగరేసుకుపోతుంది, నీ తిక్క కుదురుతుంది అన్నది కోపంగా. మయూక నవ్వుతూ, అచ్చా రమ్మను చూద్దాం అంటూ నవ్వింది. మయు ప్లీజ్, ప్రతి చిన్న విషయాన్ని ఎంతో క్లారిటీగా ఆలోచించే నువ్వు ఎందుకు ఇంత ముఖ్యమైన విషయాన్ని అంత ఈజీగా తీసుకుంటున్నావు? నాకు అర్థం కావడం లేదు అంటూ సీరియస్గా చూసింది. టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అంటూ నవ్వి ఊరుకుంది మయు. తన వైపు అసహనంగా చూసింది శ్వేత. ఇక్కడ మన రేఖ ఆంటీ, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలని కాల్ చేశాను. ఏంటి అని అడిగింది రేఖ. మయూక కూడా ధ్రువ్ని లవ్ చేస్తోందని తెలిసింది అంటూ కోపంగా చెప్పిన రిత్వికతో, నీకెలా తెలుసు అని అడిగింది. ఎలాగో తెలుస్తాయి, అదే నిజమైతే నేను ఈసారి నిజంగానే చనిపోతాను అంటూ కాల్ కట్ చేసింది. రేఖ వెంటనే తిరిగి కాల్ చేసి, ఈసారి బెదిరించకు, నిజంగానే చనిపో అంటూ తిట్టింది. అదేంటాంటీ అలా అంటున్నారు అంటూ మూతి బిగించింది. లేకపోతే మీ నాన్నలాగా భయపడిపోతాననుకున్నావా? అసలు నీకేం చెప్పాను? మయూకాకి వార్నింగ్ ఇవ్వు, ధ్రువ్కి దూరంగా ఉండమని. విన్నావా? బెస్ట్ ఫ్రెండ్ అది ఇది అంటూ తొక్కలో రీజన్స్ చెప్పావు. అండ్ ఇంకో విషయం, మయూక ధ్రువ్ని లవ్ మాత్రమే చేస్తుంది, పెళ్ళి మాత్రం చేసుకోలేదు. నువ్వు కూడా ఇలాగే ఏం చేయకుండా చచ్చిపోతా దూకుతా అని బెదిరించావనుకో, నా కొడుక్కి వేరే సంబంధం వెతుక్కుంటా. ప్రేమిస్తే సరిపోదు, దాన్ని సక్సెస్ చేసుకోవడం కూడా తెలియాలి అంటూ కాల్ కట్ చేసింది. అవును, నా ధ్రువ్ నాకు దొరకాలంటే ఇంకా గట్టిగా ట్రై చేయాలి అని రిత్విక అనుకుంటూ వెంటనే నీలిమకి ఫోన్ చేసింది. తను లిఫ్ట్ చేయగానే, నీలు నీతో మాట్లాడాలి అర్జెంటుగా అన్నది. రమ్మంటావా అని అడిగింది నీలిమ. అన్నదో లేదో 10 నిమిషాలు తన ముందు వచ్చి వాలింది నీలిమ. చెప్పు, ఏంటంత అర్జెంట్ అని అడిగింది. నాకు ధ్రువ్ కావాలి, కానీ తను మయూకని లవ్ చేస్తున్నాడు. నిన్నటి దాకా మయు అంత ఈజీగా ఒప్పుకోదనుకున్నాను, కానీ ఈరోజు నా అంచనా తలక్రిందలైంది. మయూక కూడా ధ్రువ్ని లవ్ చేస్తుంది. రేఖ ఆంటీ ఏమో మయూకి వార్నింగ్ ఇవ్వు అంటోంది. నాకు తనంటే ఇష్టం, అలా చెప్పలేను. ఏం చేయమంటావు అని అడిగింది. ఇష్టమా భయమా అని అడిగింది నీలిమ. భయమా? నోవే అంటూ కళ్ళు చిట్లించింది. పోనీ ఒక పని చేయి, రిక్వెస్ట్ చేయి. అయినా ధ్రువ్ని ఫస్ట్ లవ్ చేసింది నువ్వు, ఈ లాజిక్తో తనని సైడ్ అవ్వమని చెప్పు, కావాలంటే నేను వస్తా అన్నది. కానీ నీళ్ళు తేడా వస్తే మయూకతో మామూలుగా ఉండదు, తాట తీస్తుంది అన్నది రిత్విక. అబ్బా, మరి ఎలా రిద్వి? ముందు మయూక నుంచి దూరం చేస్తే ధ్రువ్కి నువ్వు దగ్గరవ్వచ్చు అన్నది. సరే పద అయితే అంటూ లేచింది. ఇప్పుడు 6 అయింది, తను ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందిగా, రేపు వెళ్దాంలే అనగానే, తనిప్పుడు జాబ్ చేస్తుంది, నాకు అడ్రస్ తెలుసు, పద వెళ్దాం అంటూ లేచింది. ఇద్దరు కలిసి స్మైలీ యాడ్స్కి బయలుదేరారు. ఇక్కడ మన ధ్రువ్, అబ్బో మచ్చా, మాల్దీవులు సూపర్ ఐడియా అంటూ కళ్ళెగిరేశాడు వెంకీ. ఈసారి మనం కూడా వెళ్తున్నాం మామ్స్, నువ్వు నేను చిన్న అంటూ విజిల్ వేశాడు టూరిస్ట్ బాబు. మరి పీకాక్ గర్ల్ నాట్ కమింగ్ అల్లుడు అని అడిగాడు అక్కడే ఉండి అంత వింటున్న బుజ్జి. తీసుకెళ్ళడానికి నేను రెడీ మామ్స్, కానీ రావడానికి తను రెడీగా లేదు అంటూ గుండె రుద్దుకున్నాడు మనోడు. ఆ పీకాక్ గర్ల్ ఒప్పుకోవాలే, కానీ మ్యారేజ్కి ముందే హనీమూన్కి ప్లాన్ చేస్తావు,
ఆల్ ఆర్ మై బుద్ధులు నీకు అనుకున్నాడు. అయితే ఇది మాత్రం వీడియో యాడ్ చేయమని చెప్పు అనడంతో వెంటనే స్మైలీ యాడ్స్కి కాల్ చేద్దామని ఫోన్ తీశాడు. అన్నట్లు చెర్రిగాడు ఈ టైంలో అక్కడే ఉంటుంది. ఓ పారి చూసేసి కుదిరితే 2 కిస్సులు 4 హగ్స్ ఇచ్చేస్తే పోలే అనుకుంటూ నాకు ఎటు అక్కడ మన ఏజెంట్ని కలిసే పని ఉంది, అలాగే వాళ్ళతో కూడా మాట్లాడి వస్తా అంటూ పైకి లేచాడు. అల్లుడు నిజం టెల్లు, కలిసేది పీకాక్ గర్ల్నా లేక ఏజెంట్నా అని అడిగాడు బుజ్జి. నువ్వు సూపర్ మామ్స్ అంటూ 2 చేతులతో బుగ్గలు లాగి, కుదిరితే నా డార్లింగ్తో డిన్నర్ చేసి వస్తా, నువ్వు లాగించు, బాయ్ రా వెంకీ అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్థమైంది మామ మచ్చా, ఆ రోజు నేను మా అంకుల్తో మాట్లాడి ట్రాన్స్ఫర్ ఆపిస్తానంటే ఎందుకు వద్దన్నాడు అన్నాడు వెంకీ. మరి వాట్ అనుకున్నావు అల్లుడంటే? అసలు ఈ ఇద్దరికి ఒక్కసారి ట్రాన్స్ఫర్ ఎలా అయ్యిందో ఫర్ మీ టిల్ డౌటే అన్నాడు. అవును మామ మచ్చా, నువ్వంటుంటే నాకు డౌట్ కొడుతోంది. ఒకవేళ దీని వెనుక ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఏమైనా ఉండాడేమోనని అన్నాడు. బట్ వెంకీ, అల్లుడు అండ్ దట్ స్మాల్ బాయ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. దేని గురించి మామ మచ్చా? అబౌట్ లవ్. పీకాక్ గర్ల్ సీన్లోకి ఎంటర్ అయితే వార్ వన్ సైడే అని స్మాల్ బాయ్ సేయింగ్. నాకేమో షివరింగ్. ఇషో హ్యాపీగా పొలం పనులు లుక్కుతూ సుఖంగా ఉన్న ఐని తీసుకొచ్చి హియర్ పడేశారు. ఇంకా ఫ్రంట్ వాట్ లుక్కాలో అన్నాడు డల్గా. నాని ఆ రోజు మూవీకి తీసుకెళ్ళమని అడగడంతో చిన్న ఇంటికి వెళ్ళాడు. ఈ సంగతి తెలిసే సైక్లోని లవర్ పీకాక్ గర్ల్ దగ్గరకు బయలుదేరాడు. తను రిసెప్షన్లో భార్గవి మేడంని కలవాలి అని చెప్పడంతో మేడం బిజీగా ఉన్నారు, టైం పడుతుంది, వెయిట్ చేయండి అని చెప్పింది. ఓకే అంటూ కూర్చున్నాడు. మెసేజ్ చేశాడు మయూకాకి. హాయ్ చెర్రీ. మయూక అది చూసి నవ్వుకుంది, కానీ రిప్లై ఇవ్వలేదు. బిజీనా అని మెసేజ్ కేమ్. ఈసారి చూడలేదు. ధ్రువ్ పైకి లేచి అటు ఇటు తిరుగుతూ లోపలికి చూశాడు. గ్లాసెస్ కావడంతో లోపల స్టాఫ్ కనబడుతుంటే దగ్గరకు వెళ్ళి 2 చేతుల మధ్య మొహాన్ని పెట్టుకుని మయూక కోసం చూస్తుంటే ఎవరో వచ్చి భుజంపై తట్టారు. మనోడు చేయి తోసేశాడు. మిస్టర్ ధ్రువ్, మీరు వచ్చింది ఇందుకేనా అని వినిపించి తిరిగి చూసేసరికి భార్గవి తనని కోపంగా చూస్తోంది. అత్త, నీ సంగతే మర్చిపోయానుగా. ఫ్యూచర్లో మామ్స్ని నీ సీట్లో కూర్చోపెట్టకపోతే నా పేరు ధ్రువ్ కాదు అనుకుంటూ తన వైపు చూశాడు. ఏంటి అంటూ కళ్ళెగరేసింది. మీతోనే పని ఉండి వచ్చాను మేడం అంటూ నవ్వాడు. నాకు తెలుసురా, నువ్వు వచ్చింది మయూక కోసమని. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ ఇద్దరిని కలవనివ్వను అనుకుంటూ సరే పద నా ఛాంబర్కి అంటూ నడిచింది. అక్కడికి మన రిత్విక కూడా వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ మీట్ మిస్ మయూక అని అడిగింది రిత్విక. మీ పేరు అని అడిగింది రిసెప్షనిస్ట్. రిత్విక, ఓకే కూర్చోండి పిలుస్తాను అంటూ ఇంటర్కామ్లో నుండి కాల్ చేసింది. మయూక, నీకోసం రిత్విక అనే అమ్మాయి వచ్చింది అని చెప్పింది. ఈ టింగర్ బుజ్జి నా దగ్గరికి ఎందుకు వచ్చింది అనుకుంటూ రిసెప్షన్ దగ్గరికి వచ్చి నీలిమను చూసి ఈవిడేంటి మధ్యలో అనుకుంది. రిత్విక మొహంలో మయూకాని చూడగానే సంతోషం వచ్చేసింది. ఎలా ఉన్నావు మయూ అని అడిగింది నవ్వుతూ. ఏదో ఉన్నా కానీ ఎందుకు వచ్చావో చెప్పు ముందు అన్నది సీరియస్గా. తను అంత సంతోషంగా పలకరిస్తే అంత పొగరుగా ఆన్సర్ ఇస్తావేంటి అంటూ కోపంగా అడిగేసరికి అసలు నువ్వెవరు, నన్ను ఏగి అంటున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అంటూ చేయి చూపించింది. నీలిమ షాక్. తను నీలిమ నా కజిన్. నువ్వు ఒక 5 మినిట్స్ బయటకు వస్తే మాట్లాడేసి వెళ్ళిపోతాను అన్నది రిత్విక. బయటకెందుకు అని అడిగింది మయూక. నీతో కొంచెం మాట్లాడాలి అంటూ నవ్వింది రిత్విక. ఇది ఆఫీస్ వర్కింగ్ టైం, నేను రాను, కావాలంటే వచ్చే వరకు వెయిట్ చేయి అంటూ వెళ్ళిపోయింది. ఎంత యాటిట్యూడ్ చూపిస్తుంది, టూ మచ్ అంటూ తల విదిలించి ఏం చేద్దాం అని అడిగింది. చేసేదేముంది, బయట వెయిట్ చేద్దాం పద అంటూ నడిచింది రిద్వి. లోపల స్మైల్గా కూర్చుని తన వైపే చూస్తున్న ధ్రువ్తో చెప్పు అంటూ తన సిస్టమ్ వైపు చూస్తూ అడిగింది. మేడం, మీరు మ్యారీడా అని అడిగాడు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటూ కోపంగా చూసింది. నో మేడం, ఇట్స్ పార్ట్ ఆఫ్ మై బిజినెస్. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. యాక్చువల్లీ మేము ఈసారి మాల్దీవ్స్కి ట్రిప్ వేయాలనే ప్లాన్లో ఉన్నాం. జస్ట్ ఫర్ చేంజ్ ఈసారి ఈ స్లైడ్స్ ఫొటోస్ కాకుండా ఒక వీడియో షూట్ చేద్దాం, అది కూడా రీల్ కపుల్ కాకుండా రియల్ కపుల్తో. ప్లాన్ చేస్తే బాగుంటుంది కదా అంటూ కళ్ళెగరేశాడు. హలో,
నీ పాటికి నువ్వే అన్నీ అనేసుకుంటే మేమెందుకు అంటూ సీరియస్గా చూసి, ఐడియా ఓకే, బట్ షూటింగ్కి కొంచెం టైం పడుతుంది అన్నది. ఎంత టైం పట్టినా నో ప్రాబ్లం మేడం, మీరు నా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేదు అన్నాడు. దానికి దీనికి ఏంటి సంబంధం అంటూ వాయిస్ పెంచింది. సంబంధం, అవును సంబంధం ఉంది మేడం. ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మీరు మీ హస్బెండ్ కలిసి వీడియో షూట్ చేస్తే ఖర్చు తగ్గుతుంది కదా అని నా ఆలోచన. భార్గవి కోపంతో చూపుడు వేలు చూపిస్తూ, చూడు, మా స్మైలీని కాపాడవనే ఒకే ఒక కారణంతో నిన్ను వదిలేస్తున్నా, లేకపోతేనా అంటుంటే, లేకపోతే ఏం చేస్తారేంటి? అయినా మీరు కదా మేడం 2 years కాంట్రాక్ట్ సైన్ చేయించారు, మర్చిపోయారా అని అడిగాడు. అయినా సరే యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ అన్నది సీరియస్గా. ఇది మరీ బాగుంది, పెళ్ళయిందా అని అడగటం కూడా తప్పేనా? సరే వదిలేయండి, మీకు అదిరిపోయే ఐడియా ఇంకొకటి ఇస్తా. మీరు ఎటు చెప్పడం లేదు కాబట్టి మయూ కానీ నన్ను కలిపి యాడ్ షూట్ చేయండి. అసలే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటాము, ఇక చూడండి మీ కంపెనీ ఎక్కడికో వెళ్తుంది అన్నాడు పైకి చేయి చూపిస్తూ. జస్ట్ షటప్ ఓకే, తననెందుకు లాగుతున్నావు అంటూ గొంతు పెంచి అడిగింది. మేడం మీరు యాక్ట్ చేయరు, మమ్మల్ని యాక్ట్ చేయనివ్వరు, ఎలా మీతో అంటూ నవ్వాడు. నువ్వు తనని లవ్ చేస్తున్నట్లు యాక్షన్ చేస్తున్నావు కదా అంటూ సూటిగా అడిగింది. ధ్రువ్ ఇది ఊహించిందే, అందులోనూ తను ఇప్పుడు మాట్లాడుతోంది భార్గవితో కాదు, తన ప్రాణానికి ప్రాణమైన బుజ్జి మామ రోజ్తో. అందుకే ఆమె ఎంత కోపం తెప్పించినా కూల్గానే రియాక్ట్ అవ్వాలని ఫిక్స్ అయ్యే వచ్చాడు. అందుకే తను అలా అడగగానే ఒక నవ్వు నవ్వి, అసలు మీకు ఎవరు చెప్పారు తనని నేను లవ్ చేస్తున్నానని అని అడిగాడు. ఎవరో చెప్తే ఎలా తెలుస్తుంది, తనే చెప్పింది అంటూ పెన్ను పెట్టుకుని చైర్లో అటు ఇటు తిరుగుతూ తననే చూస్తూ చెప్పింది. మరి తను కూడా లవ్ చేస్తోంది, అది కూడా యాక్షనేనా అడగకపోయారా అన్నాడు. నో, తను నిన్ను లవ్ చేయడం లేదు, ఒకవేళ చేసినా అందులో యాక్షన్ ఉండదు, నిజమే ఉంటుంది అంటూ టేబుల్ మీద చేత్తో చరిచి మరీ చెప్పింది. చా, అంటే ఏంటి మేడం, ఆడలేడీస్ చేస్తే అది నిజమా, మేము చేస్తే యాక్షనా అని ఎక్కడ రాసింది అంటూ కళ్ళెగరేశాడు. భార్గవి చేత్తో చూపిస్తూ, మీరే రాశారు. అమ్మాయి కొంచెం అందంగా ఉంటే చాలు ఫ్లర్ట్ చేస్తారు, వాళ్ళ దృష్టిలో పడటానికి నానా హంగామా చేస్తారు. అమ్మాయి ఎస్ చెప్పే వరకు మెంటల్ అటాచ్మెంట్ మెయింటైన్ చేస్తారు, ఎస్ చెప్పాక ఫిజికల్ అటాచ్మెంట్తో దగ్గర అవ్వాలని చూస్తారు. మరి దీన్ని యాక్షన్ అనకుండా ఏమంటారో నువ్వే చెప్పు అన్నది. ధ్రువ్ వెటకారంగా నవ్వుతూ, యు ఆర్ ఇన్ రాంగ్ ఒపీనియన్ మేడం. ప్రేమలో ఫిజికల్ అటాచ్మెంట్ చేయడం అంటే ప్రేమని అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం, అంతేకాని యాక్షన్ కాదు అన్నాడు. అబ్బా, అంటే ఏంటి, మాటల్లో చెప్పలేము అంటావు, అయినా అదో వంక అంతే, మీ మగ బుద్ధి అంతే అంటూ మొహం మార్చింది. అది ఆలోచించే మీ బుద్ధిలో ఉంటుంది మేడం. మీరు ఒక విషయం తెలుసుకోవాలి, లవ్లో ఉన్నప్పుడు చేసే అల్లరి చిలిపి పనులు, ఇప్పుడు మీరు అంటున్నారే ఫిజికల్ అటాచ్మెంట్, ఇవన్నీ లవ్ సక్సెస్ అయితే స్వీట్ మెమొరీస్ అనుకుంటాం, అదే ఫెయిల్ అయితే అవసరానికి వాడుకున్నాడు, అమ్మాయే అంతా కావాలని దగ్గరయ్యింది అంటాం. నాకు తెలిసి 90% లవర్స్ ఎవరు తమ లవ్ ఫెయిల్ అవ్వాలనుకోరు, తను నా సొంతం అనే ఫీలింగ్తో ఉంటారు కాబట్టి కొంచెం చనువు తీసుకుంటారు అంతే. దానికే మీలాంటి ఫెమినిస్టులు యాక్షన్, నటుడు, పెర్ఫార్మెన్స్ లాంటి పెద్ద పెద్ద పదాలు వాడతారు అంతే అన్నాడు. ఓహో, బాగా చెప్పావు, అయితే ఏమంటావు, మయూకని సిన్సియర్గా లవ్ చేస్తున్నా అంటావు అంతేనా అని అడిగింది వెట్టకారంగా. అది మీ దగ్గర నిరూపించాల్సిన అవసరం లేదేమో అంటూ భుజాలెగరేశాడు. బట్ తను నా ఎంప్లాయీ, నువ్వు ఆడే గేమ్కి తను బలి అవుతుంటే చూస్తూ కూర్చోను, ఏం చేస్తారు, తనని మీతో కూడా తిప్పుకుంటూ నా నుంచి కాపాడుతారా అంటూ నవ్వాడు వెటకారంగా. అవసరమైతే అదే చేస్తాను, నీకు మాత్రం దగ్గర అవ్వనివ్వను, ఇట్స్ మై ఛాలెంజ్ అన్నది సీరియస్గా. సూపర్ అంటూ చప్పట్లు కొట్టి, ఓకే ఇప్పుడు కదా నాకు కిక్ వచ్చింది, యాక్చువల్గా మయూక నాకు ఇంకా ఓకే చెప్పలేదు, మీరు వీలైతే తన చేత నో చెప్పించండి, నేను నిజంగానే డ్రాప్ అవుతాను అన్నాడు. అయితే రెడీగా ఉండు అవుట్ అవ్వడానికి అంటూ చూసింది. మరి మీరోడిపోతే అని అడిగాడు. భార్గవి ఓడిపోయే సమస్యే లేదు అంటూ పైకి లేచింది. ఒకవేళ ఓడిపోతే అన్నాడు ధ్రువ్. అంత ముచ్చట పడుతున్నావుగా, నువ్వే చెప్పు. సరే మీరు ఓడిపోతే అంటూ పైకి లేచి, ఇప్పుడు ఎందుకు, మయూక ఓకే చెప్పిన వెంటనే మీరేం చేయాలో కూడా చెప్తాను,
ఈలోపు మీరు మా యాడ్ కోసం మంచి వీడియో చేయండి అంటూ వెళ్ళిపోయాడు. ధ్రువ్ బయటకు వచ్చి కారు ఎక్కాడు. కొంచెం దూరంలో రిత్విక, నీలిమ తమ కారు దగ్గర వెయిట్ చేస్తున్నారు. ధ్రువ్ వీళ్ళని చూడలేదు, వాళ్ళు ధ్రువ్ని చూడలేదు. ఆఫీస్ నుండి బయటకు వచ్చాక మయూక తన బండి తీస్తుంటే రిత్విక, నీలిమ తన దగ్గరకు వచ్చారు. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం అని అడిగింది బండి మీద కూర్చుని. ఇక్కడ కాదు, రెస్టారెంట్కి అంటుంటే, నీతో రెస్టారెంట్కి సినిమాకి వెళ్ళేంత వాల్యూ నువ్వు తగ్గించావు కానీ విషయం చెప్పు అన్నది సీరియస్గా. నీలిమకి మయూకని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. ఏం చూసుకుని ఇంత పొగరు అనుకుంది. మయూక, నాకు ధ్రువ్ అంటే ఇష్టమని నీకు తెలుసు కదా అంటూ చిన్నగా మొదలుపెట్టింది. అయితే నువ్వు తనకి దూరంగా ఉండు ప్లీజ్ అంటూ చేయి పట్టుకుంది. మయూక చేయి విదిల్చి, ఈ మాట నాకెందుకు చెప్తున్నావు, తనకే చెప్పు వెళ్ళి అన్నది సీరియస్గా. చెప్పాను, తను వినలేదు, పైగా నీ పేరు తీయొద్దని వార్నింగ్ ఇచ్చాడు అన్నది జాలిగా ఫేస్ పెట్టి. ఒక పని చేయి రిద్విక, తనకి కాల్ చేస్తా, ఇక్కడికి వస్తాడు, నా ఎదురుగానే తనకి చెప్పు, ఏమంటాడో నేను చూస్తా అన్నది. రిత్విక ఏదో అనబోయేంతలో నీలిమ కల్పించుకుని, ఏయ్ ఇందాకటి నుండి చూస్తున్నా, ఏం చూసుకునే అంత పొగరు నీకు, ఆఫ్టర్ ఆల్ మిడిల్ క్లాస్ బగ్ అన్నది కోపంగా. అంతే, మన చెర్రిగాడికి సంఖ్య తిరిగింది. బండి దిగి నీలిమ చేయి పట్టుకొని మెలి తిప్పుతూ, అసలు నువ్వెవరే మధ్యలో అంటుంటే, అయ్యో మయూ తనని వదులు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే, నువ్వు ముయ్ అంటూ చేయి చూపించి నీలిమ చేతిని వెనక్కి మడిచి, నేను ఒకళ్ళ జోలికి వెళ్ళను, నా జోలికి వస్తే మాత్రం వదలను. అవును నాకు పొగరే, అయితే ఏంటి, కాలేజీ టాపర్ని. అవును పొగరే, అయితే ఏంటి, నీలాగా తల్లిదండ్రులు సంపాదించింది తింటూ ఎంజాయ్ చేసే రకం కాదు. పార్ట్ టైం జాబ్, అది కూడా 25,000 సంపాదిస్తున్నా, కాబట్టి పొగరే, అయితే ఏంటి, ఇంకోసారి మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ అంటూ స్టేటస్ గురించి మాట్లాడితే చెయ్యి తీసేస్తా అంటూ ఒక్క తోపు తోసింది. నీలిమ ఆ ఫోర్స్కి కింద పడింది. అయ్యో నీళ్ళు అంటూ రిత్విక వెళ్ళబోతుంటే, చూడు రిత్విక, నిన్ను చూసి కోప్పడాలో జాలిపడాలో అర్థం కావడం లేదు. బెదిరిస్తేనో బ్రతిమలాడితేనో ప్రేమ పుట్టదు. నువ్వు ఏంటో, నీ ప్రేమ ఎంత విలువైనదో అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి. వెళ్ళి అలా ట్రై చేయి వెళ్ళు అంటూ బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది. నీలిమని పైకి లేపి రిత్విక కారు దగ్గరకు తీసుకెళ్ళింది. ఐ విల్ సీ హర్ ఎండ్ అన్నది కోపంగా నీలిమ. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద అంటూ కారు తీసింది రిత్విక. ఇంటికి వెళ్ళాక చేయి చూడగానే విక్కీ ఏమైంది అని అడిగాడు. ఏం కాలేదు, జస్ట్ స్కిడ్ అయింది అంతే అంటూ తనని లోపలికి తీసుకెళ్ళింది. లోపలికి వెళ్ళాక అలా ఎందుకు చెప్పావు రిద్వి అని అడిగింది సీరియస్గా. నీకు ఆల్రెడీ చెప్పాను మయూకతో జాగ్రత్తగా మాట్లాడు అని, విన్నావా? లేదు. తనని అనవసరంగా ఏమైనా అంటే ఊరుకోదు, ఇంతటితో వదిలే, నేను చూసుకుంటా అని చెప్పి తన ఇంటికి వెళ్ళింది. ఈ నీలిమ ఈ విషయం ఇంతటితో వదలకుండా విక్కీతో చెప్పి, విక్కీ ఏం చేస్తాడో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.